కలర్ ఫోటో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించి మెప్పించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేదు, కానీ నేషనల్ అవార్డు రావడంతో ఫేమస్ అయ్యింది. ఈ సినిమాకు పనిచేసిందంతా కొత్తవారే అయినా జాతీయ స్థాయిలో కలర్ ఫోటో పేరు మారుమ్రోగింది. అటుపై కలర్ ఫోటో టీంని టాలీవుడ్ పెద్దలు సత్కరించడం వంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తే గనుక మెగా డాటర్ నిహారిక వదులుకునేదాన్ని కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. నటిగా నేను ఎప్పుడూ కథలకే ప్రాధాన్యత ఇస్తాను, చిన్న పాత్ర, చిన్న హీరో అనేది ఉండదు. కాకపోతే కొంతమంది దర్శకులు నేను నాయిక ప్రాధాన్యం ఉన్న కథలే చేస్తానని, చిన్న హీరోల సరసన నటించనని అనుకుంటున్నారు. ఆ అనుమానంతోనే చాలా మంది చిన్న దర్శకులు నాకు కథలు వినిపించడం లేదు. అప్పట్లో సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాకి నన్ను అనుకున్నారట, కానీ సుహాస్ లాంటి చిన్న నటుడి సరసన చేస్తానా లేదా అన్న ఉద్దేశంతో తీసుకోలేదట. అసలు ఆ కథ నా వరకు వస్తే చేస్తానా లేదా అన్నది తెలుస్తుంది. అందుకే ప్రస్తుతానికి తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టా, అక్కడైతే ఆ ప్రభావం ఉండదు కదా అని తెలిపింది. మొత్తానికి నిహారిక చిన్న హీరోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అర్థమవుతోంది. ఆమె మాటలు నిజమే. చాలా మంది దర్శకులు మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అన్ని సినిమాలు చేస్తుందా లేదా అన్న సందేహం చాలా మంది మేకర్స్లో ఉంది. ఆ కారణంగానే చాలా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఓపెన్ అయిన నేపథ్యంలో నిహారిక ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.